ఇతను ఎంత ఎర్రిపోగులోడంటే కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడి గెలిచి వాళ్ళు ఉన్నప్పుడు ఈయన అదృష్టంకో దురదృష్టం అక్కడ ఇంకోటి పనికొచ్చిన లేడు అంటారు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఓ 10 మంది నువ్వు కూటమి పెట్టి నేను నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అయిపోతాను. అలాంటి అనీవెన్ సిచ్యువేషన్ కూడా లేని దగ్గర అతను ఎలాగ ఉండాలి? ఒకటి లేని మహారాజులా ఉండాలి. ఇప్పుడు ఇందాక నీకు ప్రోటోకాల్ చెప్పాను కదా, చీఫ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఏదైనా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అప్పటిదాకా పనికిమాల ప్రోగ్రాంలు ఏమన్నా సరే అవి ఆపి ఆయన చూపించాలి. ఈయన ఎంతో కాదన్న జనాల్లో పరిగెడుతుంది కదా ఇటువటును. మరి ఆ భరోసా కూడా లేకుండా రఘురామకృష్ణరాజులాగా నన్ను టీవీలో చూపిస్తారు లేదని టెన్షన్ ఎందుకు? పైపెచ్చు క్యాబినెట్ సహచర మంత్రుల గురించి మాట్లాడి రాసిన ఛానళ్ళు ఉన్నాయి. నీకు షబీర్ అలీ గారు తెలుసు కదా, ఇప్పుడు రోజు సలహాదారుడు కదా, ఎన్టీవీలో పార్ట్నర్ సంగతి నీకు తెలుసా? పార్ట్నర్ కదా. నీకు దాని ఇన్సిడెంట్ కూడా నేను అథెంటికేట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఒకసారి నీలాంటి జర్నలిస్ట్ అందరూ బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంటే ఇదే ఎన్టీవీ అని షబ్బీర్ అలీ రాజశేఖర గారి గవర్నమెంట్లో నా ఛానల్ నాది ఆడరా పోతావు వచ్చి నిలబడా నా ఇంటర్వ్యూ తీసుకున్నాడు. జ్ఞాపకం తెచ్చుకో పూర్వపరాలు. ఇలాంటి ఎన్టీవీలో ఆ దిక్కుమాల వార్త వస్తే ఆ సీఈఓ రాజశేఖర్ని ఎవరు అరెస్ట్ చేయరు, నరేంద్ర చౌదరి గారు బ్యాంకాక్ ఏదో చెప్పేటట్టు ఆయన వెళ్ళిపోతాడంటే పట్టించుకోరు, కానీ ఈ బొడ్డోలు మట్టుకొని ఎత్తుకెళ్ళిపోతారు. చెప్పు పట్టుకెళ్ళారు కదా. పోనీ హైకోర్టు ఏం చెప్పింది అన్నీ చూద్దాం, పక్క తీద్దాం. ఇంత నీకు లాబింగ్ ఉన్న చీఫ్ మినిస్టర్ గుడ్ బుక్స్లో ఉన్నాడు, ప్రభుత్వ సలహాదారు నేపథ్యంలో ఉన్న షబ్బీర్ అలీకి ఎన్టీవీకి ఒక శాతం ఇవ్వలేడా? ఎందుకు ఈ పనికిమాల వార్తలు రాస్తున్నావు అని?